వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం ఎగ్ ఫ్రై చేసుకుందామండి. బాయిల్ ఎగ్తో ఎగ్ ఫ్రై. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబర్ మాకు చాలా ఉపయోగపడుతుంది. మీకు కొత్తగా చేసి చూపిస్తూ ఉంటాము. ఇప్పుడు ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి. ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి, 2 ఆనియన్, కరివేపాకు, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్టు, సాల్ట్, మిరియాల పొడి, కారం, పసుపు, కొబ్బరి పొడి, 2-3 ఎల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బాయిల్ ఎగ్ని నీట్గా పొట్టు తీసుకొని వాటిని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి అలా కాకుండా కొంచెం గట్టిపడడానికి, సాల్ట్ పట్టడానికి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా రెడ్గా వచ్చే వరకు వేపుకోవాలండి ఆయిల్లో. చాలా మంచి కలర్ వస్తాయి ఇవి. ఇలా సన్న మంట మీద పెట్టి ఈ విధంగా వేపుకోవాలి. ఇవి బాగా వేగేంత వరకు సన్న మంట మీద వేపుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా రావాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాము. అన్ని గుడ్లన్నీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేది చూడండి. చూస్తుంటే తినాలనిపించే అంత టేస్టీగా ఉంటాయి ఇవి. చాలా బాగుంటుంది. ఇవన్నీ బౌల్లో తీసేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 2 ఆనియన్స్ ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ 2 సరిపోతాయి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూను సాల్ట్ కూడా ఎక్కువ పడుతుందండి ఎగ్ కర్రీకి. ఎందుకంటే బాయిల్ చేసేసాం కాబట్టి దీంట్లో తక్కువ సాల్ట్ పడుతుంది కాబట్టి 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూనే ఉండండి. ఎందుకంటే ఆనియన్స్ బాయిల్ అయిపోయినాయి కాబట్టి. ఇప్పుడు మిరియాల పొడి, ధనియాల పొడి, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలండి. మంచి స్మెల్ ఉంటుంది. బాగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా టేస్ట్కి చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం 2-3 ఎల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచి అవి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ వేసిన తర్వాత ఈ ఆనియన్స్కి అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కరివేపాకు కూడా 1 రెమ్మ కరివేపాకు చుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా బాగా వేగాలి. ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేగి పట్టిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని వేపి పెట్టుకున్న ఎగ్గు చూడండి, ఇంత ఎర్రగా వేపుకున్నాం. ఈ ఎగ్స్ అన్నీ కూడా కర్రీలో వేసేసుకొని కర్రీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్స్ పట్టే వరకు మనం బాగా కలపాలండి. కలిపేసి ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాము. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే లోపల ఏమన్నా ఎగ్స్కి ఏమైనా తడి ఉన్నా ఏదైనా అయిపోయి బాగా డ్రై అయ్యే వరకు పెట్టుకోవాలి. చూడండి, మొత్తం కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలో కూడా కలుపుకొని తినేసేయవచ్చు, అంత బాగుంటుంది. వేరే కర్రీ అవసరమే లేదండి. ఇంకా దీంతో తినేసేయవచ్చు. చాలా బాగుంటుంది. ఎగ్స్ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. చాలా ఇది బాయిల్ ఎగ్ చాలా మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని తిని చూసి